హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్సన్ అగ్రిటెక్, గుండ్రేడుపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పెద్ద కురపాల్లో ఉన్నాం. ఏ ఊరు అనేది? లగడపాడు. లగడపాడు. ఓకే. ఏ ఊరు? ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు మొహమ్మద్ రఫీ. మొహమ్మద్ రఫీ. ఓకే. ఏ వెరైటీ వేసారన్న మీరు? ఇది ఇన్స్టా వాళ్ళది కర్లో ఒకటి. ఇనిస్టా వాళ్ళది కర్లో ఒకటి. ఇది ఓకే. అది వద్దులే, దాని పేరు చెప్పొద్దన్న. ఇప్పుడు ఇది మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారన్న? నేను 15 సంవత్సరాల నుంచి ఓకే. ఇటువంటి కాపు ఎప్పుడన్నా చూసి ఉంటారన్న మీరు? లేదు. ఆ? లేదు. ఓకే. పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని క్వింటాలు వచ్చి ఉంటుంది అన్న దిగుబడి? పోయిన సంవత్సరం 20 నుంచి 25 లోపు 20. ఓకే. ఈ సంవత్సరం ఎలా ఉందన్న పరిస్థితి? ఈ సంవత్సరం దాదాపుగా 30 వస్తాయేమో అనుకుంటున్నాను. 30. ఓకే. మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారన్న మిరప మామూలుగా? మామూలుగా అయితే మా ఊరికే పొలం తక్కువ. ఆ, దాదాపు 70% వేస్తారు. ఈ ఏడు ఏంటంటే పోయిన ఏడు వాతావరణం వల్ల దెబ్బతిన్నాం కాబట్టి మార్కెట్ లేదు కాబట్టి ఓకే. ఒక 50% ఈ సంవత్సరం నల్లి తామర ఎక్కువ వచ్చింది కదా? ఎక్కువ వచ్చింది. అయినా సరే కూడా ఇది ఈ విధంగా ఉందంటే అదే నల్లి తామర తక్కువ ఉంటే కనుక ఇది ఇంకా ఏ విధంగా రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది? ఇంకా బాగా వచ్చింది. ఎన్ని క్వింటాలు పెరగవచ్చు ఒకవేళ పెరిగితే? పెరిగితే ఇంకా 5 నుంచి 10 వరకు పెరగవచ్చు. 5 నుంచి 10 పెరగవచ్చు. ఇప్పుడు పక్క తోటకు దీనికి డిఫరెంట్ ఏందన్నా? ఇప్పుడు పక్కన ఇటు సైడ్ నల్లి కనిపిస్తా ఉంది, దీనికేమో బొబ్బరు వచ్చింది. బొబ్బర్ వచ్చింది, విత్తనానికి రాదు. దీనికి రాదు. ఓకే. ఇప్పుడు ఈ విధంగా కాపు దీనికి ఎందుకని లేకపోవడం అన్న? అసలు ఇప్పుడు కాపే లేకపోవడానికి గల కారణం ఏంటంటారు అసలు? ఇది పలస కాపం, ఇదేమో చిక్కదనం కాపు. ఓకే. ఇది పల్సాగా ఉంది, చూడడానికి అంతగా మన కాయ లేదురా అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఓకే. ఇప్పుడు ఇది చెట్టు నిండా కాయలు ఉన్నాయి అంటే మనం కింది నుంచి కూడా చూసుకుంటే, ఎవరైనా రైతులు చూసుకుంటే ఎక్కడైనా ఏ చెట్టు చూసుకున్నా, ఇది లోపల చెట్టు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే మనం చూసుకోండి, చాలా వరకు వైరస్కు ఇంతలా నల్లి విపరీతంగా దిగుబడులు తగ్గుతున్నాయి అని చెప్తున్నా సరే కూడా ఇది 25 నుంచి 30 క్వింటాలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీ ఊర్లో తోటలన్నీ ఈ విధంగానే ఉన్నాయన్నా? మామూలుగా ఎనిస్టా కంపెనీ వాళ్ళది ఉన్నట్టే ఉందా లేకపోతే? లేదు లేదు, అట్లా లేదు. వేసింది మీరు ఇప్పుడు ఎనిస్టా కర్లో అనేది ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే కర్లో కాకుండా ఎనిస్టా వాళ్ళది భీష్మ కానీ బాల కానీ? 2 సంవత్సరాలు చేస్తున్నా. ఏమేమి వేసారు అంతకుముందు? భీష్మ వేసారు. ఓకే. భీష్మ బాగుందా, ఇది బాగుందా? రెండు ఒకేలాగా ఉన్నాయి. రెండు ఒకేలాగా. ఓకే. ఇప్పుడు ఎకరాకు దానికి ఎంత పెట్టుబడి వస్తుంది, దీనికి ఎంత పెట్టుబడి వస్తుందన్నా? దీనికి తక్కువే. దీనికి తక్కువే. మొన్న వచ్చాడు, మొన్న అబ్బాయి పేరు అంకమరావు వచ్చి, అన్న దీనికి అంతలా కొట్టాల్సిన అవసరం లేదు, 8 రోజులు కొట్టు సరిపోయింది, నువ్వు 3 రోజులకు 4 రోజులు కొట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. సరేలే అని నేను 4 రోజులు కొట్టే ముందు 6 రోజులు కొడుతున్నాను. ఓకే. అంటే ప్రతి ఏరియాలో కూడా నాకు తెలిసినంత వరకు 3 రోజులకు ఒకసారి ఆడిస్తారు. మీరు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువలో అయిపోతుంది ఖర్చు. ఒక ఎకరాకి ఎంత రావచ్చు ఖర్చు దీనికి? ఒక రైతు అంటే ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు నాటుకోవాలంటే కనుక ఎకరాకి ఎంత రావచ్చు ఖర్చు? 75,000. మామూలుగా అయితే అటుపక్క లక్ష పైన, అంటే ఒక 30-40 వేలు తేడా వస్తుంది. ఓకే. ఇప్పుడు కాయ నిండా ఉండేదానా కోసే వాళ్ళకి కూడా కొంచెం ఉడుపు వస్తుంది కదా? ఉడుపు వచ్చింది. 5గురు పడతారు, వాటికేమో 7-8 మంది పడతారు. ఓకే. మీ ఏరియాలో ఎక్కువ ఏ వెరైటీలు వేస్తారన్నా? లావు రకాలు వేస్తారా, తేజ రకాలు వేస్తారా? ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఇది ఎవరైనా వేసుకోవాలంటే ఇప్పుడు మీ ఊర్లో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ తోటలు చూసింటారు కదా, ఏమనుకుంటారు అప్పుడే? ఇది నెక్స్ట్ కర్లో వేద్దామని అనుకుంటారు. వేసుకోదగ్గ అయితేనండి ఇది. ఓకే. బాగుంది, చెక్కడి కాపు ఉంది బాగా. ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా, వర్షంలో మీ ఊర్లో కూడా తోటలు దెబ్బతింటాయి కదా, వర్షానికి కూడా తట్టుకునేదా? నెంబర్ 1 తట్టుకుంది అండి ఇది. ఇంతలో నల్లిలో కూడా విపరీతంగా నల్లి అటాక్ అవుతున్నా కానీ సరే మనం 8 రోజులకు ఒకసారి కొడితే కూడా తట్టుకుంటుంది. 3 రోజులకు ఒకసారి. అంటే రైతులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనం చెప్పేది కాదు, అంటే లైవ్ లో ఎక్కడికైనా వచ్చి చూసుకోవచ్చు మీరు. ఇది ఏ ఊరన్నా చెప్పారు మీరు? లగడపాడు పెదకురపాడు దగ్గరలో. మీరు ఎవరైనా నెంబర్ చెప్తారన్నా, ఎవరన్నా బై మిస్టేక్ అంటే ఫోన్ చేసి చూసుకోవాలనుకుంటే? 9391680518. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అసలు ఈ ఎనిస్టా కంపెనీ వాళ్ళది కర్లోనే వెరైటీ వేసుకోవచ్చా, అసలు చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి, అసలు ఏంటి అనేది, అంటే ఇది వెయిట్ ఎండిన తర్వాత వెయిట్ లాస్ వస్తుందన్నా లేకపోతే లాభమే వచ్చింది? అంటే బస్తాకు ఇప్పుడు కొన్ని తేజ వెరైటీలలో కొన్ని బరువు ఎక్కువ వస్తాయి, ఇది కొంచెం వెయిట్ లాస్ అని కొంతమంది పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, అది నిజమేంటని? ఏం కాదు, అసలు వెయిట్ వచ్చింది కాయ. ఓకే. మార్కెట్ లో కూడా నీకు రేట్ కంటే రేట్ ఎక్కువైపోయింది అనుకుంటున్నాం మేము. ఓకే. సన్నగా ఉందండి తేజాల్లో కలిసిద్ది అనుకుంటున్నాం మేము. తేజాలు కలిసిద్ది. షార్కోన్ కొద్దిగా లావు ఉండేది, ఇదేమో కొద్దిగా సన్నగా ఉంది, వేసుకోగల ఇత్తనమే. ఎకరాకి ఎంత మొక్క నాటుతున్నారు ఇది?
ఎకరానికి 13,000 మొక్క పట్టింది. ఓకే. మీరే పోసుకుంటారా నర్సరీలోంచి తెచ్చుకుంటారా? మేమే మీరే సొంతంగా పొలాల్లో మేమే మేము పోసుకుంటాం. పోసుకుంటాం. ఓకే. ఇది ఓవరాల్‌గా మనకు కర్లో పరిస్థితి అయితే ఏ విధంగా ఉందనేది చూస్తా ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే అన్నోళ్ళని అడిగితే చెప్తారు. పెట్టుబడి తక్కువే చాలా వరకు. దిగుబడి కూడా ఎక్కువ వస్తది. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. మీకు వడిపడాల్సిన పని ఉండదు. 3 రోజులకు కొట్టాల్సిన మందు అవసరం ఉండదు. 8 రోజులకు ఒకసారి మందు కొట్టుకోవాల్సింది. నెలకు మీరు 3 సార్లు లేదంటే గనక 2 సార్లు కొట్టుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. రైతులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంచుకునే ఇత్తనం మంచిదై ఉండాలి. దిగుబడి మంచిగా వస్తది. ఖచ్చితంగా రైతు బాగుండాలి అని అంటే మాత్రం హెరిస్టా కంపెనీ వాళ్ళది కర్లో గాని మీరు ఎటువంటి వెరైటీలు ఎనిస్టాలో మీరు భీస్మా గాని, బాలా గాని ఎటువంటి వెరైటీలు వేసుకున్నా మీకు రైతుకు అప్డేట్ వర్షన్‌లో వస్తా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వస్తా ఉంటారు, తెస్తా ఉంటారు. కంపెనీ వాళ్ళు కూడా చాలా వరకు రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతోటి వైరస్ తట్టుకునేటి అన్ని వెరైటీలు వస్తా ఉంటాయి. దయచేసి ఎవరైనా సరే వేయాలనే ఆలోచన ఉంటే మీకు నెంబర్ కూడా కింద డిస్ప్లే చేస్తాం. ఖచ్చితంగా నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఎక్కడికైనా డెలివరీ కావాలంటే ఇస్తారు. అక్కడ మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ కూడా ఫాలో చేయండి. ఇటువంటి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు మన 10 మందికి షేర్ చేయండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.